నకిలీ సిమ్ కార్డులపై అస్త్ర 10 సెకండ్లో కోటి ముఖాలను వడబోసే సామర్థ్యం. తొలి దశలో 87 కోట్ల మొబైల్ కలెక్షన్ల విశ్లేషణ. సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరస్తులు ఆట కట్టు. సో మనం చూసుకున్నట్లయితే 100 పేర్లు, 100 నకిలీ ధ్రువపత్రాలు, 213 సిమ్ కార్డులు ఒకే వ్యక్తి సైబర్ మోసాల కోసం చేసిన నేరం ఇది. అతడి స్వరూపాన్ని అస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అవలీలగా కనిపెట్టింది. నకిలీ సిమ్ కార్డులతో సైబర్ నేరాలకు తెగబడుతున్న కేటుగాల పాలిట ఇది సరికొత్త అస్త్రంగా మారింది. కృత్రిమ మేధ ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధిలోని సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ రూపొందించిన ఈ సాంకేతిక నేరస్తుల ఆట కట్టిస్తుందన్నమాట. ఏఐ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ వరల్డ్ సొల్యూషన్ ఫర్ ద టెలికాం సిమ్ సబ్స్క్రిప్షన్ వెరిఫికేషన్ అస్త్ర అని పిలిచే ఈ సాంకేతికత మోసగాళ్ళ గుట్టురట్టు చేస్తుంది. కోట్ల మంది వినియోగదారుల డేటాబేస్ను సమర్థంగా వడబోసి నకిలీను పట్టేస్తుంది. ఇలా మన రాష్ట్రంలో తెలంగాణలో నిరుడు 14,000 దాదాపు 15,000 సిమ్ కార్డులను అయితే బ్లాక్ అయితే చేసిందనమాట. సో ఇక తెలంగాణలో ఎవరన్నా సరే ఇటువంటి నకిలీ సిమ్ కార్డులతో ఏమన్నా ఇటువంటి పనికి అంటే ఫ్రాడ్లు చేసినట్లయితే వారిని ఈజీగా పట్టుకొని లోపలైతే వేస్తామని చెప్పేసి ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో